హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా బాగున్నామండి. అయితే నిన్న కుక్కడపల్లి వెళ్ళామండి. కుక్కడపల్లి హౌసింగ్ బోర్డుకి అయితే సరదాగా చూద్దామని వెళ్ళామండి. చూస్తే అక్కడ ఆ గల్లీ అంతా గణేష్ని పెట్టారండి. చాలా బాగుందండి. అక్కడైతే ఆ షాపింగ్ మాల్లో అవన్నీ బాగున్నాయండి. షాపింగ్ మాల్లో కూడా పెట్టారండి గణేష్లను అయితే నిన్న తీస్తున్నారండి. చాలా హడావిడిగా ఉందండి. నిన్న అయితే డీజేలు అవి పెట్టుకున్నారండి. డ్యాన్సులు అవి చేస్తున్నారండి అక్కడ. అయితే అవి కొన్ని నేనైతే వీడియోలు తీసుకున్నానండి. అయితే ఆ వీడియోలు కూడా పెట్టానండి షార్ట్లో అయితేనే. అదండి కుక్కడపల్లి అయితే నిన్న సాయంత్రం అయితే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళామండి. చూడండి ఆకాశం అంతా ఎలా ఉందో బాగుంది కదండి అంతానే. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేను షాప్లో అవన్నీ తీసానండి. గాజులు, బట్టలు, చెప్పులు అన్నీ బాగా అయితే అవన్నీ దగ్గరికి పెట్టారండి. బాగుందండి బాగానే. అయితే చాలా ఉన్నాయండి. అదిగోండి గణేష్ అయితే అదిగోండి అలా పెట్టారండి. అక్కడే రోడ్డు మధ్యలో షాపింగ్లు ఉన్న కాడే అక్కడ మధ్యలో పెట్టారు. ఆ గణేష్ అయితే చాలా బాగున్నారండి. చాలా పెద్దగా ఉన్నారండి. పెద్ద గణేష్ని అయితే పెట్టారండి. ఆ రోజు పొద్దుటే అన్నదానం కూడా అయిందంటండి. అంతా అక్కడ సామానంతో ఉందండి. ఈశ్వరుని కూడా అక్కడ ఎదరు పెట్టారండి. అదిగోండి గణేష్ని అయితే నేను వీడియో తీసుకున్నానండి. అదిగోండి పెద్ద గణేష్ని అయితే పెట్టారండి. అయితే అక్కడ ఇంకా గణేష్ని అయితే చూసి దండం పెట్టుకునండి, వీడియో తీసుకునండి. అయితే చిన్నగా ఇంకా షాపింగ్ అయితే చేసుకున్నామండి. బట్టలు, చెప్పులు, గాజులు అయితే తీసుకున్నామండి. హ్యాండ్ బ్యాగ్ అయ్యి కానీ చాలా బాగా పెట్టారండి. సామానం కూడా చాలా బాగున్నాయండి అక్కడ. అవి అమ్మేటి అయితే గణేష్ని పెట్టడం, గణేష్ని చూస్తానికి వచ్చిన వాళ్ళు కొనుక్కుంటారని బాగా మధ్యలో పెట్టి అన్నీ అమ్ముతున్నారు. ఈ సైడు ఆ సైడు. ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం కానీ అంతలా లేదండి. ఇప్పుడైతే గణేష్ని చూడడానికి వస్తే వాళ్ళు తీసుకుంటారని కోసం అన్నీ పెట్టారు. బాగుందండి, బాగా పెట్టారు అవన్నీ. ఇవ్వండి హ్యాండ్ బ్యాగ్స్ కూడా చాలా బాగున్నాయండి. కానీ క్వాలిటీ తక్కువే ఉంటుంది. అయినా అవి కొన్ని రోజులు వాడడానికేనండి. అవి చెవులవి, గాజులు, చెప్పులు అవి చాలా బాగున్నాయండి. కానీ మేమైతే డ్రెస్సులు బాగున్నాయండి. బాగా 350 అలా ఉన్నాయండి. అయితే ఇది కొంచెం ఇంట్లో వేసుకోవడానికి పని చేస్తాయి కదా అన్నట్టు తీసుకున్నామండి. మేమైతే గాజులు అవి తీసుకున్నామండి, హ్యాండ్ బ్యాగులు. చెప్పులు కూడా బాగానే ఉన్నాయి కానీ అవి వీటిలోనే తెగిపోతాయి అనేసి పెద్దగా తీసుకోలేదండి. అవి అయితే గణేష్లను అయితే చూసామండి. ఎక్కువసేపు టైం అయితే అక్కడే అయిపోయింది మాకు. అయిగోండి షాపింగ్ మాల్ వాళ్ళు గణేష్లను అయితే పెట్టారండి. అయితే అవి ఆ డ్యాన్స్లు అవి అయితే రియల్గా అయితే పెట్టామండి. అయితే ఇంకా షాపింగ్ అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా
ఆటో బుక్ చేసుకుందాం వెళ్ళిపోదామంటే మా ఫ్రెండ్ అయితే అన్నారండి, వద్దు నేను మెట్రో ఎక్కలేదు కదా, నువ్వు ఎప్పుడు మెట్రో ఎక్కిస్తాను నేను అవుతే అనేసి మెట్రో స్టేషన్కి అయితే తీసుకెళ్ళారండి. అవన్నీ వీడియోలో అయితే తీసుకున్నానండి నేను. కొన్ని మీకు రియల్గానే ఆ వాయిస్లు పెట్టేశానండి నేను అయితే, డీజేలు అవి వాళ్ళు పాడినవి అన్నీ అయితే పెట్టానండి, చూడండి మీరు అవుతేనే. ఇంక అయిపోయిన తర్వాత అయితే నేను ఇంకా మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళామండి. నేను ఇన్నాళ్ళైంది కానీ హైదరాబాద్లో ఉండి మెట్రో అయితే ఎక్కలేదండి నేను. ఎందుకంటే ఎప్పుడు ఆటో బుక్ చేసుకుని లేకపోతే కార్ వేసుకుని వెళ్ళిపోవడమే తప్ప ఎప్పుడు నాకు అవసరం రాలేదండి. కానీ ఎప్పుడు ఎక్కరు మీరు అనేసి నన్ను మా ఫ్రెండ్ అయితే తీసుకెళ్ళి మెట్రో ఎక్కిస్తానని ఆవిడ తీసుకెళ్ళారండి నన్ను అయితేనే. అయితే మెట్రో ఎక్కానండి. మెట్రో స్టేషన్ ట్రైన్ కూడా తీసానండి నేను అయితేనే. అంటే మేము చూసేసాం కదా, ఇవి మాకు చూపించాలి అనుకుంటారేమో, కానీ అదొక సరదా అండి, నేను వీడియోలో పెట్టాలని అయితే అది తీసానండి నేను అయితేనే. అదిగండి మెట్రో స్టేషన్కి అయితే వచ్చానండి. అవి ఎక్స్లేటర్లు అయితే ఎక్కానండి. ఎక్కి అవి అయితే తీసానండి ట్రైన్ అయితేనే. మెట్రో ఎక్కానండి. దిగిన తర్వాత అయితే మియాపూర్లో అయితే దిగామండి. ఆ మెట్లు అయితే ఎక్కుతున్నానండి. ఆ మెట్లు అదిగండి ఎక్స్లేటర్ అయితే ఎక్కానండి ఒకటి. తర్వాత అయితే మియాపూర్ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలంటే ఇంకా మామూలుగా మెట్లు ఉన్నాయండి, ఆ మెట్లు అయితే ఎక్కానండి. ఆ మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ కూర్చున్నామండి. అక్కడ ట్రైన్ వచ్చేదాకా కూర్చున్నామండి. అయితే ట్రైన్ వచ్చిందండి. అదిగండి వచ్చిన తర్వాత అయితే ఎక్కామండి. అదిగండి ట్రైన్ లాంచ్ తీసానండి వీడియో అయితేనే. అదిగండి ట్రైన్ ఎక్కి అయితే కూర్చున్నామండి. 10 నిమిషాల్లో అయితే మియాపూర్ వచ్చేసిందండి అవుతేనది. చాలా ఆనందం అయిందండి నాకు అవుతేనే. నేను ఎప్పుడూ ఎక్కలేదు కదండి, అందుకు నాకు చాలా మెట్రో ఎక్కినందుకు నాకు చాలా ఆనందమైంది. ఎందుకంటే ఎక్కుదాం అనుకున్నాను కానీ స్పీడ్గా ఎక్కేయాలి అన్నారని నాకు భయం వేసిందండి, స్పీడ్గా ఎక్కలేనేమో అనేసి. అయితే మా ఫ్రెండ్ నేను అదిగోండి మా అమ్మాయి చూడండి హాయ్ చెబుతుంది. మేమైతే నలుగురు వెళ్ళామండి. వెళ్ళేటప్పుడు క్యాబే బుక్ చేసుకున్నాం. అలాగే బుక్ చేసుకుందామంటే వద్దనేసి ఇంకా మెట్రో అయితే నువ్వు ఎక్కలేదు కాబట్టి నేను మెట్రో ఎక్కిస్తానని ఎక్కించారని నన్ను అవుతేనే. కానీ చాలా ఫాస్ట్గా వచ్చేసిందండి అది అవుతేనే స్టేషన్కి. అయితే ఇంకా మియాపూర్లో అయితే దిగిపోయామండి. దిగిపోయిన తర్వాత ఇంకా మియాపూర్ నుంచి ఇంకా ఆ మెట్రో ట్రైన్ దిగిన తర్వాత ఆ ప్లాట్ఫారం దిగండి. దిగండి అయితే అదిగోండి నడుచుకుంటూ వచ్చేస్తున్నామండి. నడిచి వచ్చేసిన తర్వాత ఇంకా అప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నామండి. క్యాబ్ బుక్ చేసుకుని ఆ క్యాబ్ వాడేమో ఎప్పుడుకో వచ్చేయడానికి అంతసేపు అక్కడే కూర్చున్నాం, టైం అంతా వేస్ట్ అయిపోయింది మాకు అవుతేనే. కానీ ఆ మెట్రో మియాపూర్ నుంచి మళ్ళీ కొండాపూర్ కూడా వేసేస్తే భలే ఉండేదండి మాకు. కానీ కొండాపూర్కి లేదండి, మియాపూర్ వరకునే ఉంది అది. ఇంకా అయితే మెట్రో దిగిన తర్వాత ఇంక మియాపూర్లో దిగిపోయాను. ఇంక క్యాబ్ బుక్ చేసుకున్నాము, వచ్చేసాడండి. వచ్చిన తర్వాత అది ఆ క్యాబ్ అయితే ఎక్కేసి ఇంకా అండి అదిగండి ఎక్స్లేటర్లో అయితే ఎక్కుతున్నామండి. ఎక్కాము ఎక్కండి. తర్వాత మెట్లు ఉన్నాయండి, కింద దిగి వచ్చేసామండి మెట్లు. అది ఒకసారి ఎక్కామండి. తర్వాత అయితే మెట్లు అండి. ఆ మెట్ల నుంచి దిగిపోయి బయటకు వచ్చి క్యాబ్ అయితే బుక్ చేసుకుని ఇంకా క్యాబ్ మీద అయితే వచ్చేసామండి కొండాపూర్ అవుతాని. కానీ చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేసామండి నిన్న అయితే మేము. మీరు కూడా ఎప్పుడన్నా వెళ్తే కనుక అలా వెళ్ళి ఆ షాపింగ్లు అవి చూడండి, చాలా బాగుందండి అవుతాని. కానీ అన్నీ బట్టలు, చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, గాజులు, మనం అన్నీ నక్లిస్లు అవన్నీ ఏమన్నా తీసుకుని కూడా అన్నీ ఉన్నాయండి, బాగుంది చాలా అవుతాయి. అదిగోండి. కానీ మా అదృష్టం ఏంటంటే నిన్న అయితే వర్షం లేదండి, బాగుందండి నిన్న. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, బాయ్ అండి.